ఇప్పటి నుంచి ఇక రాజీ పడేదే లేదు, చూస్తూ ఊరుకునేది అంతకంటే లేదు, అన్నీ పక్కాగా ఉంటాయి. ఎవరైనా ఎంతటి వారైనా అసలు ఉపేక్షించే ప్రశ్నే లేదని అటవీ శాఖ మంత్రి హోదాలో పవర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఎవరైనా కూడా అక్రమాలకి పాల్పడితే అసలు సహించేదే లేదని ఆయన స్పష్టం చేశారు. అటవీ భూములని ఆక్రమించుకోవాలని చూస్తే కనుక సీరియస్ గానే వ్యవహరిస్తామని ఆయన అంటున్నారు. అటవీ శాఖని ఆదాయ శాఖగా మార్చాలని ఆయన అధికారులకి సూచించారు. జాతీయ సంపద అంతా అడవులలోనే ఉందని కూడా అన్నారు. అడవులని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని కూడా ఆయన చెప్పారు. ఇక కృష్ణా జిల్లా కొండపావులూరులోని జరిగిన ఈ రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల పరిరక్షణకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ రోజు కాదు, రేపటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణని సిద్ధం చేయాలని అన్నారు. అటవీ భూములని కాపాడే విషయంలో రాజకీయాలకి అసలు తావు లేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాజీ పడేది ఉండదని కూడా అన్నారు. అడవుల పరిరక్షణ కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని దానిని అధికారులు గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు. ఇక అడవులు అంటే కబ్జాలు అన్న మాట వినిపించరాదని అన్నారు. ప్రతి అంగుళము అమూల్యమని చెప్పిన పవన్ అటవీ భూములని కాపాడే విషయంలో అధికారులు పకడ్బందీగా వ్యూహంతో ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వం గురించి విమర్శలు చేశారు. గత వైసీపీ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఒక ఆయన ఏకంగా తన సొంత ఇలాకాలోనే అటవీ భూములని ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్నారని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఆనాడు అధికారులు ఏం చేస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే ఆనాటి ప్రభుత్వం పెద్దలు ఎందుకు స్పందించలేరో అర్థం కాదని కూడా అన్నారు. ఆ తరహా దారుణాలు, పొరపాట్లు కూటమి ప్రభుత్వంలో అయితే అసలు జరగకూడదని, వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఒక్క అంగుళం స్థలం కబ్జా అయినా కూడా అధికారులదే బాధ్యత, వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో తాను ఎక్కడా కూడా రాజీ పడను అని కూడా తేల్చి చెప్పారు. అటవీ సిబ్బంది కొరత విషయాన్ని తాను గమనంలోకి తీసుకెళ్తున్నానని కూడా పవన్ చెబుతూ తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.